చిరంజీవి నటించిన ఖైదీ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఖైదీ సినిమా 1983లో విడుదలైంది. దీనికి దర్శకుడు ఏ కోదండరామరెడ్డి. చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఆయన స్టార్ గా నిలబెట్టడానికి ఖైదీ సినిమా హాలీవుడ్ సినిమా ఫస్ట్ బ్లడ్ ప్యారన్ గా ఉపయోగించారు. అయితే కథలో అనేక మార్పులు చేసి తెలుగు నేటివిటీకి సరిపోయేలా దిద్దారు. రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఖైదీ సినిమా చూసిన తర్వాత ఆయనకు సినిమా రంగంపై ఆసక్తి పెరిగిందని, ఆ చిత్రం ఆయన దర్శకుడిగా మారేందుకు ప్రేరేపించిందని తెలిపారు. ఖైదీ అప్పటి వరకు తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది చిరంజీవి మార్కెట్ ను అమాంతంగా పెంచింది. ఈ సినిమాలో చిరంజీవి చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు ఆడియన్స్ ను మనసులు దోశాయి. అప్పటి తెలుగు సినిమాల్లో స్టైలిష్ యాక్షన్ కు ఖైదీ ఒక ట్రెండ్ సెటర్ గా మారింది. కె చక్రవర్తి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. రగులుతుంది మొగల పదం వంటి పాటలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా కథ, యాక్షన్, ప్రతీకారం వంటి అంశాలతో అద్భుతంగా మలచబడింది. కథలో అనూహ్య మలుపులు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేశాయి. ఖైదీ విడుదల తర్వాత చిరంజీవి అనేక అంశాలపై మాట్లాడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. మాస్ హీరోగా ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఖైదీ తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణ చిత్రంగా నిలిచిపోయింది. కొన్ని ముఖ్యమైన ఆసక్తికర విషయాలు. ఖైదీ సినిమాకి సంబంధించి ఎక్కువ భాగం రాత్రిపూట షూటింగ్ జరిగింది. అది ఆ కాలంలో అతి పెద్ద సాహసంగా భావించారు. అందులో జైలు సన్నివేశాలు, అడవిలో జరిగే రన్ సీక్వెన్సులన్నీ రాత్రి సమయంలో చిత్రీకరించబడ్డాయి. ఆ కాలంలో రాత్రి షూటింగ్ అనేది అరుదుగా జరిగేది. ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే షూటింగ్ సమయంలో ముఖ్యమైన లొకేషన్లు ఉపయోగించి చిత్రాన్ని గ్రాండ్ గా చూపించారు. సినిమాలో ఉన్న అనేక ఫిజికల్ యాక్షన్ సీన్స్ చేయడానికి చిరంజీవి గారు తన ఫిట్నెస్ ని చాలా శ్రద్ధ పెట్టారు. కొన్ని స్టంట్లు డూప్ లేకుండా తానే స్వయంగా చేశారు. ఖైదీ సినిమా కోసం కొత్త సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ ను ఉపయోగించారు. ముఖ్యంగా అడవిలో రన్ సీన్స్ లో కెమెరా వర్క్ ప్రేక్షకుల్ని కట్టిపడేసి. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జరిగింది. చిరంజీవి, మాధవి, ఇతర నటీనటులు షూటింగ్ లో పూర్తి నిబద్ధతతో పాల్గొన్నారు. కొన్ని కీలక సన్నివేశాలు అడవుల్లో చిత్రీకరించబడ్డాయి. అక్కడ చాలా చలిగా ఉండేది. కానీ ఆ సమయంలో నటులు, సిబ్బంది ఒత్తిడిని ఎదుర్కొని అత్యుత్తమైన ప్రదర్శన ఇచ్చారు. దర్శకుడు కోదండరామరెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించినప్పటికీ రాఘవేంద్ర కొన్ని సన్నివేశాలకు తన సలహాలు ఇచ్చారు. వాటి వల్ల సినిమా చక్కటి మేకింగ్ వచ్చిందని భావిస్తారు. సినిమా కీలక భాగాలు మదనపల్లిలో. ఈ ప్రాంతం యొక్క సహజ సౌందర్యం, చుట్టూ ఉన్న అడవులు కథకు పర్ఫెక్ట్ గా అనిపించాయి. సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి కొన్ని సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలు స్వయంగా చేసి తన మాస్ హీరో అవడానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఖైదీ కథను మొదట దర్శకుడు ఏ కోదండరామరెడ్డి తయారు చేసినప్పుడు ప్రధాన పాత్రకు చిరంజీవి గురించి ఆలోచించలేదు. అప్పట్లో చిరంజీవి చిన్నపాటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందినప్పటికీ బడ్జెట్ ఉన్న భారీ యాక్షన్ చిత్రానికి తగిన స్టార్ అని నిర్మాతలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ పాత్రకు సీనియర్ హీరోలు లేదా అప్పటి ప్రముఖ స్టార్ హీరోలను తీసుకోవాలని తొలుత యూనిట్ సభ్యులు ఆలోచించారు. అయితే వీరు అందుబాటులో లేకపోవడంతో, కథకు అనువుగా లేకపోవడంతో ఆలోచనలను వదిలేశారు. దర్శకుడు కోదండరామరెడ్డి చిరంజీవి టాలెంట్ను, ఎనర్జీపై పూర్తి విశ్వాసాన్ని పెట్టారు. ఆయన మన ఊరి పాండవులు మరియు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య వంటి సినిమాలు నటించిన చిరంజీవి నటన చూసి ఆ పాత్రకు సరైన వ్యక్తి అనిపించుకున్నారు. చిరంజీవి అప్పట్లో పెద్ద స్టార్ కాకపోవడంతో నిర్మాతలు తక్కువ ఖర్చులో సినిమాని పూర్తి చేయగలమని భావించి చిరంజీవితో ఒప్పుకున్నారు. కథలో ప్రధాన పాత్ర బలమైన ఎమోషన్, యాక్షన్ సీక్వెన్స్లను డిమాండ్ చేయడంతో చిరంజీవి పూర్తిగా తన పాత్రలో మునిగిపోయారు. యాక్షన్ సన్నివేశాలకు తగిన శిక్షణ తీసుకోవడంతో పాటు పాత్రకు అవసరమైన భావోద్వేగాలు బలంగా ప్రదర్శించడానికి ప్రిపేర్ అయ్యారు. సినిమా ప్రారంభానికి ముందు టెస్ట్ షూట్ చేయడానికి చిరంజీవి అందించిన నటన, యాక్షన్ ప్రదర్శన యూనిట్ సభ్యులందరికీ టెస్ట్ షూట్ సూచన తర్వాత నిర్మాతలందరూ చిరంజీవి నటనపై ఉన్న అనుమానాలను విడిచిపెట్టారు. ఖైదీ చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఆయన స్టార్ హీరోగా నిలబెట్టింది. ఇది సినిమాలో కొత్త తరహా కథలతో ప్రేక్షకులను మనసు గెలుచుకోవచ్చునని నిరూపించింది. చిరంజీవి ఖైదీ సినిమాలో పాటలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు. రగులుతుంది మొగల పద భావోద్వేగాలకు ప్రతీక. ఈ పాటలో హీరో తన ప్రేమను వ్యక్తం చేస్తూ చిరంజీవి, మాధవి పాత్రల మధ్య ఉన్న
భావోద్వేగాలను తెలియజేసి ఈ పాట కథలో రొమాంటిక్ మూమెంట్కు కీలకంగా నిలిచింది. ఈ పాటలో చిరంజీవి తన డ్యాన్స్ అప్పటి యూత్ఫుల్ ఎనర్జీతో ఆడియన్స్ని ఆకట్టుకున్నారు. ఈ పాటకు అందమైన సెట్స్, ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ ఉపయోగించి మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా చేశారు. పాటల సన్నివేశాల్లో ప్రకృతిలో మేళవించి పర్వతాలు, నదులు, అడవుల మధ్య అందంగా షూట్ చేశారు. లొకేషన్లు పాటల ఆకర్షణంగా మరింత పెంచాయి. కె చక్రవర్తి అందించిన సంగీతం పాటలకు ఎంతో ప్రాణంగా నిలిచాయి. ఇప్పటి వరకు మా వీడియోని మీరు చూశారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తారని కోరుకుంటూ, చిరంజీవి నటించిన సినిమాల్లో మీకు ఏం నచ్చిందో తెలియజేస్తారని కోరుకుంటూ, జై హింద్.